హాయ్ అండి. ఈరోజు చికెన్ తందూరి చేస్తున్నానండి. ఎలా చేయాలో చూద్దాం రండి. 2 లెగ్ పీసెస్ తీసుకున్నానండి. స్కిన్ తీసేసి క్లీన్ చేసుకున్నానండి నేను. ఇప్పుడు సాల్ట్ వాటర్లో వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక అప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నారంటే చికెన్ సాఫ్ట్గా ఉంటుంది. చికెన్ మ్యారినేషన్ ఎలా చేయాలో చూపిస్తానండి. నేను ఫస్ట్ ఈ స్పూన్తో 1 స్పూను చిల్లీ పౌడర్ తీసుకున్నాను. ఇది తందూరి మసాలా పౌడర్ అండి. ఇది నేను ప్రిపేర్ చేశాను ఇంట్లోనే. ఇది 1 స్పూన్ వేసుకుందామండి. 1 స్పూన్ సాల్ట్ అండి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. కొద్దిగా కరివేపాకు అండి ఫ్లేవర్ కోసం. దీని ప్లేస్లో కొత్తిమీర అయినా వాడుకోవచ్చు. కరుడండి ఇది. నేను 1.5 స్పూన్ కర్డ్ వేసానండి. కొద్దిగా లెమన్ వేసుకుందామండి. నేను వేసిన లెమన్ జ్యూస్ 1 స్పూన్ అయితే ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఇందులోనే. నేను ఈ స్పూన్తో 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు కలుపుకుందామండి. ఇప్పుడు లెగ్ పీసులు వేసుకుందామండి ఇందులోని. క్లీన్ చేసుకుని ఇలా కట్ చేసుకున్నానండి. లెగ్ పీస్ అండి. మసాలా బాగా లోపలికి వెళ్తుందని. ఇప్పుడు కలుపుకుందామండి మసాలా లెగ్ పీసులకి. కలిపేసానండి. నేను మధ్య మధ్యలో కట్ చేసుకున్నాను కదండి చికెన్, ఆ లోపలికి వెళ్ళిలా పెట్టుకోవాలండి మసాలా. లేదంటే తినేటప్పుడు లోపల చప్పగా ఉంటుందండి చికెను. ఇప్పుడు ఒక 30 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. 30 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు సిల్వర్ ఫాయిల్ ట్రై తీసుకున్నానండి నేను. ఇది లేకపోతే నార్మల్ ట్రైలైనా పెట్టుకోవచ్చు. నేను ముందుగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకున్నానండి. లేదంటే ఆయిల్ వేసుకోకపోతే అంటుకుపోతుంది. ఇప్పుడు ఇందులో పెట్టేసుకుందామండి చికెన్ని. ఇప్పుడు అవెన్లో పెట్టుకుందాము. నేను ప్రీ హీట్కి పెట్టుకున్నానండి. 160 డిగ్రీస్లో 30 మినిట్స్ దగ్గర పెట్టాలండి. విత్ ఫ్యాన్ లేకుండా పెట్టకూడదండి. ఫ్యాన్ లేకుండా పెట్టారంటే లోపల పైన బర్న్ అయిపోతే లోపల కుక్ అవ్వదండి. అందుకని ఫ్యాన్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. పై సైడ్ కుక్ అయిపోయిందండి. మనం రివర్స్ చేసుకుందాము. జాగ్రత్తగా చేసుకోండి, వేడిగా ఉంటుంది కదా. మళ్ళీ పెట్టేసుకుందామండి. చికెన్ రెడీ అయిపోయిందండి. తీసేసుకుందాము. చికెన్ బాగా కుక్ అయ్యిందండి. నేను కరివేపాకు ఫ్రై చేసి వేసుకున్నానండి. చికెన్ తినేటప్పుడు కరివేపాకు కూడా తింటే ఆ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చికెన్ టెక్స్చర్ చూసారా, బయట చేసిన దానికన్నా బాగుంటుందండి. ఎందుకంటే నేను అన్నీ హోమ్ మేడ్ మసాలాలే వాడాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.